హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీ అందరి కోసం గోధుమ పిండితో పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. ఈ గోధుమ పిండి పరాటా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చాలామంది పరోటా అనగానే మైదా పిండినే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మనకి మైదా పిండి అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితో కూడా పరాటాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ మైదా పిండితో ఎలా పొరలుగా వస్తుందో మనకి గోధుమ పిండితో కూడా అలానే పొరలుగా పరోటా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలానో నేను మీకు సింపుల్గా చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఈ గోధుమ పిండి పరోటా కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 గ్లాసెస్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఈ పిండి అంతా కలిసే విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి స్మూత్ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. మీరు ఒకవేళ మైదా పిండితో కనుక ఈ పరోటాని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో అలానే మైదా పిండిని యాడ్ చేసుకుంటూ ఈ పరోటాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గోధుమ పిండిని స్మూత్ ముద్దలాగా అయ్యే విధంగా బాగా కలిపేసుకోండి, ఓకేనా? ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ చపాతీ పిండిని కలుపుకోవాలండి, ఓకేనా? ఇలా ఒక 4 to 5 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. కలుపుకుంటూ ఉంటే మనకి ఇది స్మూత్ చపాతీ పిండిలాగా అయిపోతుంది అనమాట. ఇలా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి ఇది మనకి రౌండ్ బాల్ లాగా అయిపోతుందండి. ఇలా రౌండ్గా అయిపోయిన తర్వాత దాని మీద ఆయిల్ని అప్లై చేసేయండి. ఇలా ఆయిల్ని అప్లై చేసేసి ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి, ఓకేనా? 1/2 అవర్ తర్వాత మనం తీసి చూస్తే మనకి ఇది స్మూత్గా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని మరి కొద్దిసేపటి వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేస్తూ ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల మనకి పరోటా అనేది చాలా మెత్తగా వస్తుందండి అండ్ క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని మనం చపాతీలాగా రుద్దుకోవాలండి, ఓకేనా? మీకు ఎంత వీలైతే అంత పల్చగా ఈ చపాతీని రుద్దుకోవాలన్నమాట, ఓకేనా? చూసారా, నేను ఇంత పల్చగా రుద్దుకున్నాను, ఓకేనా? ఇప్పుడు దీని మీద 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. మీ ఇష్టం, మీకు నెయ్యి అయితే నెయ్యి లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా కార్న్ఫ్లోర్ లేదా మైదా పిండిని యాడ్ చేసుకోండి, ఓకేనా? ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకోవటం వలన మనకి పరోటా అనేది పొరలుగా వస్తుందన్నమాట, ఓకేనా? ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్న చపాతీని ఒక దగ్గరికి వచ్చే విధంగా, ఓకేనా? ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి, ఓకేనా? ఇలా మొత్తం ఒక దగ్గరికి వచ్చేసిన తర్వాత మరొకసారి దీని మీద కొద్దిగా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. రౌండ్గా మళ్ళీ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి, ఓకేనా? నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మొత్తం చపాతీలాగా చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మరొకసారి చపాతీ కర్రతోటి రుద్దుకోవాలండి. అలానే మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు. అలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పొరలు అనేవి మళ్ళీ అతుక్కొని పోతాయి అన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకోండి, అంతే, ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టేసుకోండి. పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరోటా ఉంది కదా, ఆ పరోటాని ఈ ఆయిల్ మీద వేసేయండి. ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఇది కొద్దిసేపటికి మనకి చూసారా, మనకి పొరలుగా వస్తుంది. ఇలా 2 సైడ్స్ బాగా కాలే విధంగా కాల్చుకోవాలి. చూడండి, పొరలుగా కనిపిస్తుంది కదా. ఇలా అన్ని చపాతీలు చేసుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒక
పరోటా వేసేసి దీన్ని దగ్గరికి ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకుంటే ఏమవుతుందంటే మనకి లేయర్స్ అనేవి విడివిడిగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి పరోటా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నా పరోటా రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.